రెండు కనబడతా ఉన్నాయి ఇక్కడ. లంచగొండికి సంబంధించినటువంటి ఏసీబీకి చిక్కినటువంటి అవినీతి ఆఫీసర్లు, అలాగే లంచగొండి ఆఫీసర్ల కంటే బిచ్చగాళ్లే నయం అంటూ హన్మకొండలో చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక సేవా సంస్థ, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ర్యాలీ నిర్వహించింది. ఈ రెండు కూడా చూద్దాం. ఇది ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు, లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగూర్ కర్నూలు జిల్లా వెల్దండ విద్యుత్ ఏఈ, షాద్ నగర్ డిఎస్ఓ ఆఫీస్ డీడీ. వీళ్ళు కనీసం సిగ్గు శరం ఏది అనిపించదు వీళ్ళకి. ఇక మొత్తం లక్షల జీతాలు తీసుకొని ఇక ఈ విధంగా పాపం రైతులను ఇబ్బంది పెట్టి, విద్యుత్ ఏఈ అంటేనే మనకు అర్థమవుతా ఉన్నది. విద్యుత్ ఏఈ అంటే ట్రాన్స్ఫారం కావాలని చెప్పేసి రైతులు పోయిన అనుకో తే అని చెప్పేసి బల్ల కింద చేతులు పెడతారు అన్నట్టు. గిసొంటోళ్ళు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని రోజు ఏదో చోట ఒకళ్ళు ఇద్దరు దొరుకుతా ఉన్నారు. నాగూర్ కర్నూలు జిల్లా వెల్దాండ విద్యుత్ ఇన్ఛార్జి ఏఈ మంగళవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా ఎట్లా అడుగుతుందిరా నాయన ఈ పైసలన్నీ? మీకు అడుగుతారా నాయన? అది రైతుల దగ్గర నుంచి వాళ్ళ పాపం కష్టం చేసుకొని ఎంతో కొంత పైసలు వస్తే వాళ్ళ కుటుంబం గడవడే కష్టంగా ఉంటుంది. రైతులు చాలా ఇబ్బంది, వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తారు ఈ దుర్మార్గులు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దాండ మండలం చొక్కరపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలోని ఫామ్ హౌస్కు విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కావాలని విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్ను ఆశ్రయించిందట. ఇందుకోసం 20,000 లంచం డిమాండ్ చేయడంతో 15,000 ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. మంగళవారం తన పొలంలో ఏఈ వెంకటేశ్వర్లకు 15,000 ఇవ్వగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని వారు తెలిపింది. అది అట్లా ఉంటే లంచం తీసుకుంటూ రంగారెడ్డి డిఎస్ఓ ఆఫీస్ డిప్యూటీ తహసీల్దార్ హనుమంతు రవీందర్ నాయక్ ఏసీపీకి పట్టుబడ్డారు. ఆయన కనుక వివరాలు తెలుసుకుంటే రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ యాదయ్య షాపులోని స్టాక్ తేడా ఉందని ఇటీవల ఆఫీసర్లు గుర్తించారు. ఈ క్రమంలో డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకుండా ఉండేందుకు ఫైన్తో పాటు 30,000 లంచం ఇవ్వాలని డీటీ డిమాండ్ చేశారు. దీంతో యాదయ్య 10,000 ఇచ్చి ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం షాద్ నగర్ బస్టాండ్ సమీపంలోని ఉడిపి హోటల్లో 20,000 అందజేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీడీ హనుమంతు రవీందర్ నాయక్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచామని, ఈ కోర్టులో హాజరుపరచుడు అంతా ఒక రకంగా అయితే వీళ్ళని మొత్తం సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. వీళ్ళని ఒత్తిగా వీళ్ళు ఈ ఇటువంటి లంచగొండలు ఎందుకు ఇంకా మళ్ళీ దీంట్లో ఉండి ఈ లంచగొండలు ఉండి ఈ రైతులను పీడించడం, లేకపోతే డీలర్లను బెదిరించడం, వాళ్ళకు దొరికిన కాడికి అంతా కూడా వాళ్ళని దోచుకోవడం ఏంది ఇది? ఇటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలా? ఇంకా వీళ్ళ సేవలు అవసరమా? చాలుగా వీళ్ళ సేవలు. ఇగో వీళ్ళకి నిరసనగానే ఇగో లంచగొండి ఆఫీసర్ల కంటే బిచ్చగాలే నయం. హనుమకొండలో బిచ్చగాళ్లతో జ్వల స్వచ్ఛంద సేవా సంస్థ ర్యాలీ. బిచ్చగాళ్ళని తీసుకుని వచ్చి రోడ్డు పైన ఇగో ఇట్లా చేపిస్తూ ఉన్నారు. ఇక ఇది చూసి కనీసం సిగ్గు తెచ్చుకోరు కొంచెమైనా. మీకంటే వీళ్ళు నయం కదా, వీళ్ళు నయం. వీళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుంటారు, పైసలు ఇస్తే తీసుకుంటారు, 5-10 ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. మీరైతే మాత్రం పీల్చి మొత్తం పిప్పి చేసేంత వరకు వదిలిపెట్టరు. నిజంగా వీళ్ళకి ఏమైనా జీతాలు తక్కువ అంటే లక్షల జీతాలు. లంచగొండి ఆఫీసర్ల కంటే బిచ్చగాలే నయం, అవినీతి కన్నా అడుక్కు తినడం మిన్నా అని లోక్సత్తా ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు బండారి రామ్మోహన్ రావు జ్వల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని నిన్న జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ లోక్సత్తా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అవినీతి ఆఫీసర్ల కంటే నిజాయితీగా అడుక్కునే బిచ్చగాలే నయం అంటూ హనుమకొండలోని 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిచ్చగాళ్ల చేతికి ప్లకార్డులు ఇచ్చి అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి సర్వసాధారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా వారిపై చర్యలు మాత్రం ఉండటం లేదన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు పింఛన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న అధికారులు సిబ్బందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరారు. ఏసీబీకి పట్టుబడిన ఆఫీసర్లకు మళ్లీ పోస్టింగ్లు ఇస్తున్నారని, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా నిబంధనలు కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ ఏవీరావు, లోక్సత్తా జ్వాల ప్రతినిధులు వీళ్ళందరూ కూడా నిన్న పాల్గొన్నారు. నేను కూడా మొదటి నుంచి కూడా ఇదే చెప్తా ఉన్నా, వాళ్ళని శాశ్వతంగా రిమూవ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు కదా, లంచం తీసుకున్నారు కదా, వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. చూడండి మళ్ళీ వీళ్ళకి ప్రమోషన్స్ అట్లా ఉన్నాయి. మన వ్యవస్థ ఇట్లా ఉన్నది. వీళ్ళని శాశ్వతంగా మొత్తమే మళ్ళీ తీసుకోకుండా విధుల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్లుగా అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు కనీసం పోటీ పరీక్షలు కూడా ఆ కుటుంబంలో ఎవరు కూడా రాయకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించాలి. అట్లయితే కొంత అవినీతి
కొంత మనం కట్టడి చేయొచ్చు. కానీ ఏమున్నది ఇప్పుడు ఈ 15,000 20,000 10,000 ఏమో తీసుకున్నాడు. ఈ 15,000కు 15 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. చూడండి, ఇది వారం 10 రోజులు కాకముందుకే మళ్ళీ పోస్టింగ్లోకి వస్తాడు. మళ్ళీ పోస్టింగ్లోకి వస్తాడు. ఏం లాభం? మళ్ళీ పోస్టింగ్లోకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఎవరినైతే మేనేజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ను, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ పై అధికారులను ఓ 15 లక్షలు ఇచ్చి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆ 15 లక్షలు కొనుక్కోవాలి కదా. మళ్ళీ కూడబెట్టుకోవాలి కదా. ఇచ్చినటువంటి పైసలు 15 లక్షలు మళ్ళీ కూడబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా కొన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది ఈ దోపిడీ. ఇలా 15,000 వరకు మాత్రమే కట్టడి అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత 1,50,000 డిమాండ్ చేస్తున్నాడు. అసొంటి రోజులు వస్తే మళ్ళీ చూడండి. అటువంటి వాళ్ళని శాశ్వతంగా రిమూవ్ చేయాలి. మీకంటే బిచ్చగాలు నయం. నిజంగా కూడా వాళ్ళు చేసినటువంటి ఒక నిరసన కూడా కనబడతా ఉన్నది. అవినీతి చేసుడు కంటే అడక తినుర్రి.